హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సతీష్ చింతం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ వీక్ మొత్తం మనకు 350 పాయింట్స్ లోపలనే మనకు ఉండడం జరిగింది. లాస్ట్ వీక్ అయితే ఎక్కడైతే ఈ 23,350 అప్ సైడ్ లెవెల్, డౌన్ సైడ్ లెవెల్ 23,000 ఈ లెవెల్లో మనని ఉండిపోవడం జరిగింది. అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. తర్వాత ఈ రేంజ్లోనే ఒక 2 క్యాండిల్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ఫాల్ కావడం జరిగింది. ఇప్పుడు కమింగ్ వీక్ కూడా మనకు నెక్స్ట్ వీక్ చూస్తే క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. నెక్స్ట్ టూ క్యాండిల్స్ అనేది కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోవడం జరిగింది. ఐదర్ అప్ సైడ్ వెళ్ళడానికి కానీ లేదా డౌన్ సైడ్ వెళ్ళడానికి కానీ ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక ఛానల్ అనేది క్లియర్గా చూస్తే ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం, అంటే ఇక్కడ మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. మనకు నిఫ్టీ అనేది మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది క్రాస్ అంటే ఈ బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది మనకు ఈ 23,000 లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే ఈ 22,500 ఈ లెవెల్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తుంది. ఒకవేళ ఇది క్రాస్ చేస్తే అండ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి, కీ లెవెల్ వచ్చేసి 22,500 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే మనకు అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 23,350 ఈ మేజర్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది కదా, ఈ లెవెల్ అనేది 23,350 లెవెల్ అనేది క్రాస్ అయ్యి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ మనకు బడ్జెట్ ఉంది కాబట్టి మేబీ అప్ సైడ్ వెళ్ళడానికి కానీ లేదా డౌన్ సైడ్ రావడానికి కానీ ఛాన్సెస్ అనేది ఉన్నది. సో ఈ 2 వీక్స్ అనేది కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీక్ మనకు ఐదర్ గ్రీన్ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు లిటిల్ బిట్ అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. సో ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తుంది, ఆర్ఎస్ఐ అని మాత్రం అప్ సైడ్ వెళ్తుంది. సో ఇదొక ఇండికేటర్, అంటే మేబీ ఇక్కడ నుండి మేజర్ సపోర్ట్ ఈ లెవెల్ తీసుకొని 23,000 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ అంటే 23,000 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే 23,350 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే కమింగ్ వీక్లో మనకు ఏంటంటే నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఆల్రెడీ ఒక 10-15 డేస్ నుండి మనకి ఎంత ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది కాబట్టి 2 వీక్స్ నుండి ఐదర్ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి, అంటే ఇది బ్రేక్ చేస్తే అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనకు పైకి వెళ్తుంది, లేదు అంటే నెక్స్ట్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 22,500 ఈ లెవెల్ వరకు కూడా రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉన్నవి. మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ బ్రేక్ ఛానల్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ప్రైస్ యాక్షన్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఒక కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ మనకి ఈ కమింగ్ వీక్లో మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మోర్ కన్ఫర్మేషన్, అంటే ఆ పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనకైతే ఇండికేటింగ్, అంటే అప్ సైడ్ వెళ్ళడానికి, అంటే ప్రైస్ మాత్రం డౌన్ సైడ్ చూపెడుతుంది, ఆర్ఎస్ఐ మాత్రం అప్ సైడ్ చూపెడుతుంది. నెక్స్ట్ అంటే ఈ లెవెల్ అనేది మనకు సో ఈ అంటే లాస్ట్ 2 డేస్ నుండి మనకి ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికి అంటే పాజిటివ్ ఉండే, బట్ ఏంటంటే ఈరోజు మళ్ళీ నెగిటివ్లోనే క్లోజ్ కావడం జరిగింది. సో ఇది మనకి కీ లెవెల్ అనేది 23,000 లెవెల్ అనేది కీ లెవెల్గా పనిచేస్తుంది. సరే 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే సో ఈరోజు మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడ
ఈ లెవెల్లో 23,350 ఈ లెవెల్లో ఇక్కడ నుండి మళ్ళీ ఫాల్ కావడం జరిగింది. అంటే మళ్ళీ డేలోకి వచ్చేసి డేలోని మనకి క్రాస్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే ఈ లెవెల్ అనేది మనకు 23,050 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ మనకు మండే రోజు ఈ లెవెల్లో మనకు ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 23,200 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మేబీ మళ్ళీ ఈ 23,350 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒక 1-2 డేస్ కన్సల్టేషన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లోనే మనకు ఈ ఫ్లాట్లోనే ఓపెన్ అయితే ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి కన్సల్టేషన్ అయిపోయి అంటే స్లో అండ్ స్టడీగా ఒక ఇట్లా ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకు ఈ రేంజ్లోనే అంటే ఈ ఫ్లాట్లోనే ఓపెన్ అయిపోయి ఈ 23,050 అండ్ 23,000 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ అంటే ఒకవేళ ఈ లెవెల్లో 23,000 లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఒకవేళ ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అయితే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నిఫ్టీ అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనము ఒక ఛానల్ అనుకున్నాం కదా, ఒక ఛానల్ ఫామ్ కావడం జరిగింది. అంటే వీక్లీలో ఒక ఛానల్ ఫామ్ నిఫ్టీలో చూస్తే మనకు ఆ ఛానల్ దగ్గర మనకు మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. బట్ ఆ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆ ఛానల్ అనేది అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి 2,500 పాయింట్స్ అనేది ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ నుండి మనకు ఫాల్ కావడం జరిగింది కదా, ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఒక వీక్. నెక్స్ట్ 2 వీక్స్ అనేది ఇక్కడ మనకు ఒక 2 క్యాండిల్స్ పాస్ కావడం జరిగింది. ఈ 2 క్యాండిల్స్ అనేది కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ బిగ్ క్యాండిల్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇక్కడ 2 క్యాండిల్స్ అనేది ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ వీక్ కూడా ఈ లాస్ట్ 2 వీక్స్ నుండి కూడా ఇక్కడ 2 క్యాండిల్స్ అనేది కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోవడం జరిగింది. ఈ 49,580 ఈ లెవెల్ అండి 47,925 అంటే ఈ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది లాస్ట్ 2 వీక్స్ నుండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మనకు అప్ సైడ్ కమింగ్ వీక్లో అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 49,600 ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఈ 49,600 లెవెల్ అనేది క్రాస్ చేసి ఒకవేళ పైకి వచ్చి మళ్ళీ ఒకవేళ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ కిందికి వస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ మాత్రం ఈ లెవెల్ అనేది ఈ 49,600 లెవెల్ క్రాస్ చేసి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ లేదు అంటే మాత్రం ఇది బ్రేక్ చేస్తే ఈ 47,925 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఈ 46,100 ఈ లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది కమింగ్ వీక్స్లో. నెక్స్ట్ డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ కూడా మనకు RSI డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ RSI డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తే సో RSI డైవర్జెన్స్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళడానికి అంటే ఇది మేజర్ సపోర్ట్ దగ్గరే ఉన్నది. లాస్ట్ 2 వీక్స్ నుండి ఏంటంటే ఇది క్రాస్ చేయట్లేదు. ఈ మేజర్ సపోర్ట్ లైన్ అనేది 47,925 ఈ లెవెల్ అనేది మనకు క్రాస్ కావట్లేదు. క్రాస్ అయితే మాత్రం ఈ 46,100 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే, లేదు అంటే ఒకవేళ ఈ 49,675 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మేజర్గా మనకు ఈ లెవెల్ అనేది మనకు ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. కన్సల్టేషన్ ఏరియా అనేది మనకు లాస్ట్ 1-2 వీక్స్ నుండి ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే మనకు ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంది, మళ్ళీ ఫాల్ కావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కన్సల్టేషన్ తీసుకుంటుంది, సెకండ్ టైం కన్సల్టేషన్ తీసుకుంటుంది. ఈసారి కూడా మనకు ఉంటే బిగ్ క్యాండిల్ నెక్స్ట్ వీక్ ఏంటంటే బిగ్ క్యాండిల్ ఉండొచ్చు. ఐదర్ అప్ సైడ్ కానీ లేదా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు బిగ్ క్యాండిల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే
ఈరోజు మనకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కదా నిన్న మనకి ఈ లెవెల్ అనేది. సో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ నుండి మనకు 48,800 ఈ లెవెల్ నుండి మనకు ఫాల్ కావడం జరిగింది. అంటే డౌన్ సైడ్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది, ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మనకు మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ లైన్గా తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా సపోర్ట్ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ మండే రోజు మనకు పైకి వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ అనేది మనకు క్రాస్ చేస్తే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం 48,800 క్రాస్ చేస్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి ఇది మేజర్ సపోర్ట్లోనే ఉన్నాం నేను, ఎందుకంటే మేజర్ కీ సపోర్ట్లో ఉన్నాం కాబట్టి మనకు ఈ లెవెల్ అనేది ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి కన్సల్టేషన్ తీసుకొని ఐదర్ ఒకవేళ ఈ డౌన్ సైడ్ అవ్వాలంటే మాత్రం ఈ సపోర్ట్ లైన్ మేజర్ 47,925 ఇది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం ఒకవేళ ఇక్కడ నుండి గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయిపోయి మనకు ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి రీటెస్ట్ తీసుకొని సో మళ్ళీ ఫాల్ అయితే డౌన్ సైడ్ చూడొచ్చు. లేదు అంటే ఒకవేళ ఈ మేజర్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకు మేజర్ సపోర్ట్ లెవెల్లో ఉంది. అంటే 48,200 అండ్ 48,000 లెవెల్ అనేది మనకు కీ సపోర్ట్ లెవెల్స్ అన్నట్టు. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనకు మేజర్ సపోర్ట్ లెవెల్లో ఉంది. మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్లో మనకి ఏంటంటే మేజర్ సపోర్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం కమింగ్ వీక్లో ఈ 21,600 ఈ లెవెల్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉండడం జరిగింది. ఒకవేళ మనకు ప్రైస్ యాక్షన్ అంటే 2 days నుండి ఇది కూడా కన్సల్టేషన్ తీసుకొని డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 2 weeks నుండి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుండి 23,000 లెవెల్ క్రాస్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ 22,475 ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఉంటుంది. ఇవి మేజర్ కీ సపోర్ట్ లెవెల్స్ అన్నట్టు. ఈ 23,475 ఈ లెవెల్ అనేది మనకు కీ సపోర్ట్ లెవెల్స్. నెక్స్ట్ డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. డే ఫ్రేమ్లో చూస్తే మనకు RSI డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు RSI డైవర్జెన్స్ అనేది కనబడుతుంది లిటిల్ బిట్. ఈ రేంజ్లో లాస్ట్ 2 weeks నుండి 23,000 అండ్ అప్ సైడ్ లెవెల్ అండ్ 22,475 అంటే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అంటే లాస్ట్ 2 weeks నుండి 500 పాయింట్స్లోనే అంటే ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 22,475 ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మనకు డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రెండ్ లైన్ ప్రకారం మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. అలాగే ఇక్కడ మనకి కీ సపోర్ట్ లెవెల్స్ కూడా మనకు మేజర్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఈ 22,475 లెవెల్సే ఉన్నవి కాబట్టి ఇది మేజర్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఐదర్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే మాత్రం ఇది బ్రేక్ చేసి కమింగ్ వీక్లో డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరే 15 minutesలో అబ్జర్వ్ చేద్దాం. మండే రోజు మనకు ఈ రేంజ్లో మనకు అంటే ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇది మేజర్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్కు మనకు అంటే మేజర్ ఇవాళ ఏంటంటే ఈ లెవెల్ 22,700 ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఏంటంటే ఫాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సెట్ అవ్వడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సెట్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఈసారి ఇట్లా మళ్ళీ ఈ అప్ సైడ్ వెళ్ళి ఇది బ్రేక్ చేస్తే మాత్రం అంటే 22,700 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మోర్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మేజర్ సపోర్ట్ అంటే
ఇది మేజర్ సపోర్ట్గా ఉంది కదా, ఇలా అంటే ఈ లెవెల్ అనేది 22,370 లెవెల్స్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్స్. లాస్ట్ అంటే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది కాబట్టి ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే అంటే మండే రోజు ఈ లెవెల్ 22,370 లెవెల్ అనేది బ్రేక్ చేసి మనకు ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుండి మళ్ళీ బ్రేక్ చేసి ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికి వస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యి మనకు ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం అంటే స్ట్రెంత్ ఉండి మార్కెట్లో స్ట్రెంత్ ఉండి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఈ 22,700 అనేది లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మోర్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్లాట్లను ఓపెన్ అయితే మాత్రం కన్సల్టేషన్ తీసుకొని ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ అండి. ఒకసారి సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ వీక్లీ చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మనకు 12% నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ 12% అనేది ఫాలో అవ్వడం జరిగింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి ఫిబ్రవరి రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ లెవెల్ వరకు అంటే 74,000 లెవెల్ అనేది ఇది మేజర్ సపోర్ట్ లెవెల్గా ఉన్నది. సో ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఈ 74,000 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది మేజర్ అంటే 75,000 ఈ లెవెల్ అనేది మనకు 75,000 లెవెల్స్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం 74,000 లెవెల్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. డే ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. మనకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు 77,350 లెవెల్స్ అండ్ ఈ 76,100 అంటే ఈ లెవెల్లో మాత్రం మనకు ఉండడం జరిగింది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మనకు ఐదర్ అప్ సైడ్ వెళ్ళడానికి కానీ డౌన్ సైడ్ వెళ్ళడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది. ఇది కీ లెవెల్ అంటే 75,000 76,000 ఈ లెవెల్ అనేది మనకు 75,700 ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనేవి. ఇక్కడ నుండి మనకు ఏదర్ అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ రావాలంటే మాత్రం ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మనకు మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ నుండి 74,000 వరకు ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ 77,350 ఈ లెవెల్స్ అనేది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి కూడా మనకు ఇక్కడ మేజర్గా ఇదే లెవెల్లో ఉండిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. ఆల్రెడీ సెల్లింగ్ 1 వీక్ అంటే ఒక వీక్ మనకు సెల్లింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఒక 2 వీక్స్ అనేది అంటే కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ ఇంకో వీక్ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది. కన్సల్టేషన్ ఉన్నది. అంటే కమింగ్ వీక్లో మనకి ఏంటంటే కంపల్సరీగా అయితే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ రావడానికి మనకు మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడికి రావాలంటే 74,000 నెక్స్ట్ వీక్ ఇటు ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఈ 74,000 ఈ సపోర్ట్ లెవెల్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. డే ఫ్రేమ్ నెక్స్ట్ ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది మనకు కీ లెవెల్గా ఉంది. సో 75,830 ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్గా ఉంది. ఒకవేళ మార్కెట్లో నెక్స్ట్ ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 75,000 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనకు రీటెస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ మేజర్గా ఈ 77,000 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది. ఇది కూడా క్రాస్ అయితే మాత్రం 77,350 లెవెల్ అనేది మేజర్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నవి. ఈ రేంజ్ మాత్రం మనకు క్రాస్ అయితే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇదే రేంజ్లో మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఇదే రేంజ్లో ఉంటే మాత్రం ఇంకా కన్సల్టేషన్ అయిపోయి కమింగ్ వీక్లో అంటే నెక్స్ట్ వీక్లో ఐదర్ అప్ సైడ్ వెళ్ళడానికి కానీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది.
సో ఈ రేంజ్ అనేది ఈ 77,350 లెవెల్స్ కానీ ఈ లెవెల్ 75,850 లెవెల్స్ కానీ కీ లెవెల్స్ అనేది ఒకవేళ ఈ లెవెల్స్ అనేది క్రాస్ అయితే బోత్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సెన్సెక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.